ఇప్పుడు మనం అది ఎన్ని రాసుల వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు సింహరాశి గురించి వాళ్ళకి చెప్తా. సింహరాశి, సింహము, ఇంకెన్నున్నాయి, సింహము, కన్య. సింహరాశి వాళ్ళకి మకా నక్షత్రం వస్తుంది, పుబ్బా నక్షత్రం వస్తుంది, ఉత్తర నక్షత్రం వస్తుంది. మకా, పుబ్బా, ఉత్తర ఆ మూడు సింహరాశికి సంబంధించినవి. అక్షరాలు మా అక్షరము, మా గుడింతం మొత్తం వస్తుంది. టా వస్తుంది, టా గుడింతం, టా, టీ, అట్లా అంతే. ఆ రెండు అక్షరాలే వస్తాయి, మా, టా. మా అనే అక్షరం, టా అనే అక్షరం. ఆ అక్షరాలతో కూడింది సింహరాశి వాళ్ళకి సంబంధము. మకా నక్షత్రంలో పుట్టినా సింహమే వస్తుంది, పుబ్బాలో పుట్టినా అదే వస్తుంది, ఉత్తరాలో పుట్టినా అదే వస్తుంది జన్మ నక్షత్రాలు. కానీ వాళ్ళ వాళ్ళ లగ్నాలు బట్టి వాళ్ళ వాళ్ళ జాతకం ఎట్టుంటుందనేది, వాళ్ళకి దశలు జరిగేదాన్ని బట్టి వాళ్ళకి టైం బాగుండొచ్చు, బాగాలేకపోవచ్చు. అవన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ చెప్తాను నేను. కరెక్ట్గా లేని వాళ్ళకి ఒకే ఫలితాలు చెప్పాలంటే అవి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, అసలు డిసెంబర్ వరకు బాగాలేదు. ఎందుకంటే శని చాలా ఇబ్బందుల్లో పెడుతున్నాడు ఆయన. శని బాగాలేడు, గురువు అంతకంటే నష్టంలో ఉన్నాడు. గురువు, శని రెండు బలమైన గ్రహాలు బాగాలేనప్పుడు వాళ్ళ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. అంతా కష్టాలే కనిపిస్తాయి, అక్కడ ఏమి కనిపించవు వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి కష్టాలే. కానీ బాగుందని చెప్తున్నారు కదా, కానీ అది నిజం కాదు, బాగలేదు. మా అక్షరం వాళ్ళకు బాగలేదు, ఇది నిజం. ఆదాయం లేదు, సమానంగా ఉంది, ఎంత వస్తే అంత పోతుంది అంతే. నష్టం, ఎంత సంపాదించినా అంత నష్టం అవుతుంది. 12వ ఇంట్లో గురువు మంచోడు కాదు, శని అంతకంటే మంచోడు కాదు. అష్టమంలో ఉన్నాడు శని, బాగలేడు, అన్నీ నష్టాలే. ఆరోగ్యం బాగుండదు. గురువు, శని బలం లేని కారణం వల్ల ఏ మంచి పనులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఆటంకాలు జరుగుతాయి. అందుకని సింహరాశి వాళ్ళు కొంచెం అడిగి జాతకం కనుక్కోవాలి అంటే కామెంట్లో పెట్టండి, నేను చెప్తాను. బంధుమిత్రుల వైరం, తగులు, గందరగోళం అన్నీ ఊహించని విధంగా జరుగుతాయి. నువ్వు ఒకటి ఊహిస్తే దేవుడు ఇంకోటి ఊహిస్తాడు. మీ జాతకం బాగాలేదు, జాతకం కాదు, రాశి ఫలాలు చెప్తున్నా నేను. జాతకాలంటే మీరు ఇస్తే చెప్తా, టైము గీము అన్నీ. అష్టమ శని ప్రభావం జరుగుతూ ఉంది సింహరాశి వాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 1 సంవత్సరం అంటే ఇప్పటికీ కొద్ది నెలలు జరిగిపోయినాయి, ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. దానివల్ల మీకు ఇబ్బంది, జీవితంలో ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇవన్నీ చిన్న చిన్న గొడవలు అన్నీ ఉంటాయి. అష్టమ శని ప్రభావం అది. దానివల్ల ఆరోగ్యాలు కూడా బాగుండవు, ఆదాయం ఉండదు, నష్టం ఎక్కువ చూపిస్తుంది కుటుంబం మీద. కానీ కొద్ది రోజులు ఓర్చుకోవాలి, తప్పదు. టైం బాగలేని వాళ్ళకి జాతకాలు చూసుకోండి, మీకు బాగుందంటే ఐవార్లు మంచిదే, బాగలేదంటే ఇది సింహరాశి వాళ్ళకి బాగలేదు. రుద్రాభిషేకాలు, శివుడికి శ్రీశైలానికి పోవడం, మంగళ, గురు, శనివారాలు, నియమాలు ఇవన్నీ ఉన్నాయి, రాసున్నాయి. మీకేందో బాగలేదనే ఈ సంవత్సరం.
ఒకవేళ గర్భంతో ఉండే వాళ్ళకు కూడా డెలివరీ కష్టం. డిసెంబర్ దాకా అట్టే ఉంది. ఆందోళన చెందద్దు. మీకు ఇష్టమైన బంధువులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సరే, జాగ్రత్త. సింహరాశి వాళ్ళు చూసుకోండి. నేను చెప్పాను వినండి. మళ్ళీ రేపు కన్యారాశి వాళ్ళకి చెప్తా.